ఏళ్ల తరబడి అద్దెంట్లో ఉంటున్నటువంటి పేదలకు సొంత ఇల్లు నిర్మిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి 10 సార్లు అబద్ధాలు చెప్తే నిజమైపోద్ది, ఆంధ్రప్రదేశ్లో అంతా ఎరుపప్పల్లా కనపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ శైలి ఉంది. అయితే ఒక్క మాట మీకు చెప్తున్నా, ఈ మీడియా సమావేశంలో నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లు చెప్పిన హామీలు, నేను ఇళ్ళు కాదు జగనన్న ఊళ్ళు నిర్మిస్తానన్నాడు. కానీ ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్ళు అయింది. ఎక్కడైనా సరే 10 ఇళ్ళు కట్టించాడా? కొంతసేపు ఏమో 2 లక్షలు ఇస్తాను మీరు కట్టుకుని అంటాడో, లేకపోతే మేము కట్టిస్తామని అంటాడో. ఇచ్చింది సెంటున్నర, టౌన్లోకి వచ్చే సెంటు భూమి. జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ అంత లేవు టౌన్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు. దాంట్లో ఏ ఇల్లు కడతారు జగన్మోహన్ రెడ్డి? మీకు అక్కడ అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మొత్తం అబద్ధాలను పచ్చాలు చెప్పడం వల్ల నిజమైపోతుందని చెప్పేసి జనం అనుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు వైసీపీ వాళ్ళు నమ్ముతారు. కానీ దాన్ని రానున్న కాలంలో కొడితే జగన్మోహన్ రెడ్డి కింద పడిపోవడం ఖాయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, గత ఏ ప్రభుత్వంలో జరగనట్టు విధంగా నా ఎస్సీ ఎస్టీ బీసీలకు నా యొక్క ప్రభుత్వంలో మేలు జరిగిందని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, కామెడీలో నెంబర్ 1 కామెడీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 10వ క్లాసులు కూడా పేపర్ దొంగిలించి రాసుకున్న జగన్మోహన్ రెడ్డి కదా, అందుకని దాంట్లో గొప్పగా ఉంటుంది. నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీలు అనే జగన్మోహన్ రెడ్డి ఆ బీసీలకి ఆ ఎస్సీలకి ఆ ఎస్టీలకి ఏం న్యాయం చేశాడు? నేను ఒకటి ఉదాహరణ చెప్తా. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ నిధులు సంవత్సరానికి వచ్చేసి 1200 కోట్లు వచ్చాయి. దానిలో ఎన్ఎస్ఎఫ్డిసి అని, ఎన్ఎస్ఎఫ్ కేడీసీ అని, ఎస్సీ కార్పొరేషన్ లోన్ ద్వారా గత ప్రభుత్వాలు కొంత ఏరే అభివృద్ధికి కేటాయించినా కానీ మినిమం 80-90% ఆ డబ్బులు ఆడకే కేటాయించేవాళ్ళు. వచ్చిన వాహనాలతో కొనుక్కునేవాళ్ళు, తర్వాత వ్యాపారాలు పెట్టుకునేవాళ్ళు. ఏది ఎస్సీలకి. బీసీలకి గత ప్రభుత్వం ఏమిచ్చింది? గౌడాస్ ఉంటే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇచ్చింది లోన్ల కింద. అదే యాదవ్స్ ఉంటేనే వాళ్ళకి గొర్రెలు ఇచ్చింది, కర్రలు ఇచ్చింది, దుప్పట్లు ఇచ్చింది. అదే రజకులు ఉంటే దోబీలు పెట్టింది. ఏది మరి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా బీసీ అనడు, ఎస్టీలు అనడు. నా ఎస్టీలు అంటే ఎస్టీ ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో ఎస్టీ కాలనీలో కిడ్నీలు మొత్తం పాడైపోతున్నాయి మహాప్రభు అంటే, మా ప్రభుత్వం రావడంతోనే మీకు డయాలసిస్ సెంటర్లో ఆ సెంటర్లో ఈ సెంటర్లో ప్రతి ఒక్క తండాన్ని నేను పంచాయతీ చేస్తానని చెప్పేసి కనీసం చచ్చిపోతున్నారు. వారానికి ఇద్దరు చచ్చిపోతున్నారు రేకుండూరు మండలం మా తిరువూరు నియోజకవర్గంలో. ఇప్పటి వరకే దాని గురించి చర్చించలేదు, ఒక సమావేశం పెట్టలేదు, దానికి న్యాయం చేసింది లేదు. ఏదంటే 3 రూములు ఉన్న ఒక హాస్పిటల్ రిలీజ్ చేశాడు, డయాలసిస్ అనడం. ఇంత మట్టికి దాంట్లో డాక్టర్లు పెట్టిన పాపాలు లేదు. ఇంకేనా నా ఎస్టీలు నా ఆఫీసులు ఏంటి? నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎస్సీలకి ఏం చేశాడు, బీసీలకి ఏం చేశాడు, గత ప్రభుత్వాలు ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందని నేను చెప్పాను. దీని మీద దమ్ముండ మగోడు ఉంటే వైసీపీలో బీసీ కానీ ఎస్సీ ఓడు కానీ ఎస్టీ ఓడు కానీ దమ్ముండ వైసీపీ లాంటి రామను నేను సవాల్ చేస్తున్నా. నేను చర్చలు సిద్ధం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వైద్య రంగంలో పెను మార్పులు తెచ్చారని చెప్పేసి అన్నారు. ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి వైద్య రంగం అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, వాస్తవానికి చెప్పింది ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారు మంచి గొప్ప అవకాశం తీసుకొని ప్రజలకు అందే విధంగా రాజశేఖర రెడ్డి పెట్టారు. అది కృష్ణమాధవ్ గారు సాక్షిగా వచ్చింది, ఆయన ఆలోచన వల్ల నాకు వచ్చిందని చెప్పేసి చెప్పడం చాలా గ్రేట్ విషయం. ఆ విధంగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆరోగ్యశ్రీని ఎక్కడా కూడా కుంటుపడినేలా పేర్లు మార్చారేమో కానీ ఆరోగ్యశ్రీ పేదవాడికి అందింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరినైనా చెప్పను, ఆరోగ్యశ్రీలో ఎవరికైనా ఆపరేషన్ జరుగుతున్నాయా ఈ 4.5 ఏళ్లలో? నిన్న కూడా ఇచ్చిన స్టేట్మెంట్లు హాస్పిటల్లో మాకు 350 కోట్లు బాకీ ఉంది, మేము ఈ ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మేము ఆరోగ్యశ్రీలు చేయలేరా బాబు అని చేతులెత్తేసి ఆరోగ్యశ్రీలు చేయమని చెప్పి చేతులెత్తేసారు. ఇంకెక్కడ ఆరోగ్యశ్రీలు ఉంది? అరే హాస్పిటల్లో పోతే కంపు కొడుతుంది, కనీసం పెనాయిల్ వాడలేదు, ఫ్లవర్ వాడలేదు, కంపు కొట్టేసి హాస్పిటల్లో ఉన్న జనం ఆ మురికి కనీసం పోవట్లేదు. ఆస్తులు అమ్ముకొని బయట చేపించుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో. చెప్పనండి ఎక్కడ ఉందో ప్రభుత్వంలో ఆరోగ్యం వేయడం చెప్పనండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్యం లేదు, హాస్పిటల్లో అనారోగ్యం ఎక్కువైంది. అది మాత్రం నేను సవాల్ చేస్తాను. అదేవిధంగా అంబటి రాంబాబు గారు మంత్రి రాజనీ గారి ఆఫీస్ మీద దాడి చేయడం, అది జనసేన అదేవిధంగా తెదేపా నాయకులు దమ్ముంటే పోటీ చేసి గెలవనగా ఇలాంటి పిల్లి చేష్టలు చేయొద్దు అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా?
ఇక అంబటి రాంబాబు కామెడీ షో రోజా దగ్గర నేర్చుకున్నట్టుండలో అందుట్లో రోజాని ఇన్వాల్వ్ అవుతుండలే కానీ అదే అంబటికి నేను సవాల్ చేస్తున్నా. అంబటి రాంబాబు, రజనీ మీద అడిగిన జారి నువ్వు రాజకీయ పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మీ గోండాలు దాడి చేశారు. ఈ సిఐడి వాళ్ళు ఇంతమందికి అరెస్ట్ చేశారా? మాజీ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఆవుల్లా పడి పందుల్లా పడి దాడి చేశారు. ఏనాడు సిఐడి వాళ్ళు కూడా చాలా ఓవర్ చేస్తున్నాడు. ఏ రామ్ గోపాలవరం మీద చిన్న స్టేట్మెంట్ ఇచ్చినందుకే కొలకపూడి శ్రీనివాసరావు గారి మీద టార్గెట్ చేసి సిఐడి వాళ్ళని ఇంటికి పంపించి ఆడవాళ్ళ మీద వాళ్ళు లెటర్లు వేయటం డోర్లు పలకొట్టే విధంగా చేస్తున్నారు కదా. ఇది సిఐడి వాళ్ళు నేను అడుగుతున్నా. సిఐడి ఆఫీసర్సా మీరు? వైసీపీ నాయకులా? తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు మీ సిఐడి ఎక్కడికి వెళ్ళింది? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు మీ సిఐడి ఎక్కడికి వెళ్ళింది? అంటే అప్పుడు నిద్రపోతున్నారా? ఇంట్లో దాక్కున్నారా? అంబటి రాంబాబు చెప్పే మొత్తం సుకన్య సంజన అంటే బాగుంటుంది. అంబటి రాంబాబు నువ్వు చాలా నూరు దగ్గర పెట్టుకోవాలా? నీకు దగ్గర పడ్డే ఏంటి? నిన్ను రానున్న వెనకాల అసలు మీ జగన్మోహన్ రెడ్డి నీకు టికెట్ ఇస్తారో కూడా నీది లేదో, కానీ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టిపోయే విధంగా మేము చేస్తాం. ఈసారి మీ పరిపాలన మారబోతుంది, ప్రభుత్వం మారబోతుంది. మీకు రోజుల దగ్గర బట్టి గుర్తుపెట్టుకో. నువ్వు అంబటి కాదు, ఆంబోతివి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సిఐడి అన్నారు. సిఐడి సంజయ్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం మీద ఎవరైనా సరే తప్పుడు పోస్టులు పెడితే వారి ఆస్తులు జప్తు చేస్తామన్నారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి? తప్పుడు పోస్టులు పెడితేనే ఆప్తులు జప్తు చేస్తామని మాట్లాడిన పోలీస్ ఆఫీసర్ గారు, మీకు ఒక విన్నపం. నేను విన్నపం కూడా కదా, డిమాండ్ చేస్తాను నిన్ను. ఇప్పుడు వరకు గంట టైం ఇస్తే, జగన్మోహన్ రెడ్డికి గంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడిని వాళ్ళ కొడుకుని లేపేస్తున్నా బోరుగడ్డ అనిల్ కానీ నువ్వేం చేశావు? నాకు పుష్టిపడి అదొకటి చెప్పు. మటర్లో మానభంగాలు చేసి వాళ్ళు బయట తిరుగుతున్నారు. మీ ప్రభుత్వంలో మీరు వైసీపీ కార్యకర్తల్లో ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఇన్ని కోట్లు మొట్టికాలేసి మీ డిపార్ట్మెంట్ మీద ఏమన్నా చేశారా మీరేమన్నా? ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ మీద మీకు విజువల్ సహా నీకు ఆ పార్టీ చూపించింది. ఏమన్నా అరెస్ట్ చేశారా? ఇంటి మీద దాడులు జరిగినాయి, ఇళ్ల మీద దాడులు జరిగినాయి, పచ్చేలు దున్నిచ్చారు. టీడీపీ రైతులుంటే వాళ్ళ పచ్చేల మీద దున్నిచ్చారు. మరి ఈ ఎన్నిటికి ఏం కేసు పెడతావు? నువ్వు ఎన్ని ఆస్తులు జప్తు చేయాలి? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏనాడు కూడా ప్రభుత్వం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. 5 ఏళ్లకు ఒక ప్రభుత్వం మారుతుంది. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మాట విని గతంలో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా దెబ్బతిన్నారో మీరు కూడా అలా దెబ్బతింటాం ఖాయం. మీరు జగన్మోహన్ రెడ్డి మాట నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి మాట నమ్మిన అధికారులు ఏమైపోయారో చరిత్ర చెబుతుంది. లక్ష్మీ గారిని కనుక తెలుసుకోండి, ఐఏఎస్ లక్ష్మీ గారిని. 2024 అధికారం ఎవరిదంటారు? 2024 అధికారం రావడానికి 100% చంద్రబాబు నాయుడు గారిని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎన్నడలేని బాధలో అకృత్యాలు చూసి మనం ఎలా అంటే, ఒక ఇల్లు కట్టుకుందామంటే ఇసుక లేదు. అసలు మట్టి అమ్ముకోవడం ఏంటి ఈ రాష్ట్రంలో? మన చేలో మట్టి మనం తెచ్చుకోవాలన్నా కానీ డబ్బులు కట్టాల్సి వస్తుంది. వైసీపీ నాయకులకి మాత్రం ఫ్రీగా మట్టి వస్తుంది, ఫ్రీగా ఇసుక వస్తుంది. ఒక సామాన్యుడికి రావట్లేదు. అలాగే నిత్యావసర బాధలు కానీ నిత్యావసర వస్తువులు కానీ రూపాయి పెరిగితే పెట్రోల్ గురించి అసెంబ్లీలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి, నీ ప్రభుత్వం వచ్చినప్పటికీ 67 రూపాయల పెట్రోల్ ఉంది, ఇప్పుడు 110 రూపాయలు పోయింది. దాని గురించి చెప్పానండి. ఇవన్నీ చూస్తే చాలా ప్రజలకు భారంగా ఉంది. నిరుపేదలు ఆంధ్రప్రదేశ్లో బతకలేకపోతున్నాడు. పక్క రాష్ట్రాలకు వలసపోయి బతుకుతున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి నష్టపరిచే విషయాలే. అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డికి కళ కనపడుతుంది అధికారం పోద్దని చెప్పేసే కదా తెలంగాణ చూసి వదలు పెట్టుకున్నట్టు ఎమ్మెల్యేలను మార్చి ఎక్కడ అభివృద్ధి చేయని ఎమ్మెల్యేను పక్క నియోజకవర్గాల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గెలుస్తూ అనుకుంటున్నావు నువ్వు. అది మాత్రం జరిగేది కాదు. ఈసారి తెలుగుదేశం పార్టీ రావడం గ్యారంటీ.